రాజీవ్ అంటే బాగా ఉంటాడు, ఒడ్డు పొడుగు బాగున్నాడు, డిక్షన్ బాగుంది, ఓకే అందంగా ఉంటాడు, యాక్టింగ్ బాగా చేస్తాడు. బట్ అయినా కెరీర్ ఎక్కడో ఆగిపోయింది, ఇంకా ఏదో అసంతృప్తి, అది ఏదో ఇంకా అది రావాల్సినంత గుర్తింపు రాలేదు రాజీవ్కి అని ఎప్పుడైనా ఫీల్ అయ్యావా? ఇంకా అదైతే ఎప్పుడు ఉంటుంది అంటే ఈ ఒడ్డు పొడుగు బాగున్నాడా లేదా ఇవన్నీ ఎవరి గాళ్ళు అనుకుంటారు, దాని గురించి కాదు. కానీ నేను ఇంకా బెటర్ చేయొచ్చు కదా, ఇంకా మంచి క్యారెక్టర్స్ చేయొచ్చు, ఇంకా ఏమైనా రావచ్చు, వై సమ్వేర్ సంథింగ్ ఈజ్ ఫెయిలింగ్, ఆ అసంతృప్తి. అంటే బాగా చేసిన దానికి కూడా కొన్నిసార్లు మెన్షన్ కూడా చేయరు. దట్ ఇప్పుడు కాదు, నేను నా గ్రాఫ్ అంటే నేను సినిమాలో యాక్టివ్గా ఉన్న 15 ఏళ్ళ నుంచి చూస్తున్నా, పేర్లు రావడమే కష్టం గురు, పేరే మెయిన్ కష్టం. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, హిస్టరీ రిపీట్స్ అన్నట్టుగా అది తెలుసో తెలియకో పొరపాటున ఏదో జరిగి ఉండొచ్చు, నాకు తెలియదు. రాజుగారి గదికి మీరు చాలా చోట్ల చూసుకోండి, ఉండదు రాజీవ్ కనకాలం ఉన్నాడన్న సంగతి కూడా తెలియదు. ఎవరైతే మెయిన్ లీడ్ ఉన్నారో వాళ్ళ 7 పేర్లు ఆ తర్వాత మెన్షన్ చేయరు. నేను అదే అడిగాను మొన్న ఇంటర్వ్యూలో ఓంకార్ గారిని, నేనంటే అలాగే ప్రమోషన్ ఎందుకు తీసుకురావట్లేదు, వెళ్ళే అంటే టీవీ5కి వెళ్ళా. సో అది అల్టిమేట్ గా దానికి ఒక సీక్రసీ ఇంకోటి ఉంది. నా కెరీర్ బిగినింగ్ లోనే అలా జరిగింది. 15 ఏళ్ల తర్వాత మళ్ళీ అదే జరుగుతుంది. సో హిస్టరీ రిపీట్స్, ఎప్పుడు ఇలాగే జరుగుతుంది. సో అనిపిస్తుంటుంది ఏంటిది అంటే మనం చెప్పాలా 24 గంటలు కూర్చొని, నేను చేసిన సంగతి వాళ్ళకి తెలుసు, కనీసం చూసిన వాళ్ళు ఇప్పుడు రివ్యూస్ రాస్తారు, వాళ్ళు చూస్తారు కదా, బాగుందంటే మెన్షన్ చేస్తారు, అది కూడా ఉండదు కొన్నిసార్లు మెన్షన్ ఉండదు. అంటే బహుశా వాళ్ళు రాయాల్సింది లిమిటేషన్ ఏంటంటే ఒక హాఫ్ పేజ్ కొని ఎక్కడో లిమిట్ అయ్యి ఉండాల్సి ఉంటుంది. సో వాళ్ళ రీజన్స్ ఉంటాయి. చలో ఠీక్. నేను ఆయన కూడా అడిగాను ఓంకార్ గారిని, ఏంటి రాజీవ్ క్లైమాక్స్లో డబ్బింగ్ చెప్పలేదేమో అని, అది నాకు ఇప్పటికీ డౌటే. నేనే చెప్పాను, కాకపోతే ఏంటంటే క్యారెక్టర్ అంటే యూజువల్గా ఏం ఎక్స్పెక్ట్ చేస్తా అంటే బాగా ఎమోషనల్గా ఉండడం కోసం. కంపారిజన్ ఎక్కడ వస్తుందంటే సైలో ఉంటుంది కదా ఆ స్పీచ్, ఎమోషనల్ మోటివేట్ చేసే స్పీచ్, దాంతో కంపారిజన్లో వస్తుంది. ఇది కూడా మోటివేట్ చేసేదే, జనాల్ని మోటివేట్ చేసేది. అయితే ఇట్ షుడ్ బి మోర్ సటిల్, అగ్రెసివ్గా కాదు. ఒక బయట ఎక్కడైతే జనంలో సొసైటీలో ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం, ఆ పర్టికులర్ ఆర్గన్ డొనేషన్ మీద చెయ్యాలి. ఇప్పుడు నేను అగ్రెసివ్గా మాట్లాడి ఒక డాక్టర్ కనుక నువ్వు లేదా దమ్ము ఇంకోటి అనకూడదు. సో అది చాలా అంటే బ్యాలెన్సింగ్ యాక్ట్ అంటాం కదా, అర్థం చేసుకోండి. ఇది చేయడం వల్ల తప్పు లేదు. ఇంకోటి అది కొంచెం సటిల్గా ఎమోషన్ని అటు ఎక్కువ వెళ్ళకూడదు, అటు కిందకి వెళ్ళకూడదు. సో బ్యాలెన్సింగ్ మధ్యలో బ్యాలెన్స్ చేస్తూ వెళ్ళాలి. సో దాంట్లో ఏంటంటే కొంచెం రాజీవ్ చెప్పలేదేమో అనుకుంటారు. సో నాకు తెలిసి సెకండ్ ఇన్నింగ్ ఇదే అనుకోవచ్చా రాజుగారి గది? డెఫినెట్గా అనుకోవచ్చు. ఎందుకంటే రాజుగారి గది డెఫినెట్గా ఒక మంచి ఎనర్జీని ఇచ్చింది. సక్సెస్ ఇందాక నువ్వు అన్నట్టు బ్రదర్, ఇక్కడ సక్సెస్ ఉంటేనే రాజుగారి గది కానీ రాజీవ్ కనకాలు కానీ ఎవరైనా కానీ చాలా గొప్పగా కనపడతారు. ఒక్కసారి అలా అంటే గాన్, ఎంత గొప్ప వాళ్ళ గురించి అయినా మాట్లాడుకోరు. ఎగ్జాక్ట్లీ. థర్డ్ పార్టీ సాటిలైట్ తెలీదు, ఎగ్జిబిటర్ తెలీదు, డిస్ట్రిబ్యూటర్ తెలీదు. నేను యాక్టింగ్ ప్రొడక్షన్ వరకు తెలుసు, ఎందుకంటే ఈ ప్రపంచం నాది. అబ్బా అతని మీద అక్కడ ఉందండి. మీరు అడుగుతున్నారు కాబట్టి వచ్చారు కాబట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, బయటపడడం ఇష్టం కాబట్టి సర్లేండి, ఒక 15 తీసుకోండి, 20 తీసుకోండి. ఇదేది నాకు తర్వాత తెలిసేది, ఈ శాటిలైట్ 80 ఏదో అమ్మారండి. ఇది నా చేతికి వచ్చేది కదా. ప్రొడ్యూసర్ అన్యాయం అయిపోయాడే, వీళ్ళకి తెలియకుండా. అంటే ఎప్పుడు మనిషిని కంగారులో పెట్టి కన్ఫ్యూజన్లో పెట్టి